హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. తెలంగాణ నిరుద్యోగులకు ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. సరిగ్గా మనం వారం రోజుల క్రితం ఒక వీడియో చేసాం. 5 సంవత్సరాలు ఇస్తున్నారా, 10 సంవత్సరాలు ఇస్తున్నారా, 12 సంవత్సరాలు ఇస్తున్నారా అని. అలాగే టీవీ 99లో కూడా నేను ఒక వీడియో చేశాను, త్వరలోనే ఏజ్ అనేటువంటిది పెంచబోతున్నారు అని చెప్పి. అదేవిధంగా నిన్న ఒక జియో రిలీజ్ అయింది. ప్రభుత్వం చాలా సానుకూలంగా స్పందించింది ఈ విషయంలో. ఎవరైతే మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాగ వేరియస్ అప్డేట్స్తో నేను వివిధ వీడియోస్ అనేటువంటివి మీకు అందిస్తూ ఉంటాను. అయితే తెలంగాణలో వచ్చినటువంటి ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ కనుక మనం చూసినట్లయితే ఈ ఏజ్ రిలాక్సేషన్ మనకి 18/5/2026 రోజున జియో రిలీజ్ అయింది. ఇంతకుముందు మనకి 24లో ఏం జరిగిందంటే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తూ ఒక 2 సంవత్సరాలకు గాను దాన్ని మళ్ళీ ఇంకో 2 సంవత్సరాలకి పొడిగించడం అనేటువంటిది జరిగింది. మొన్న 2026 ఈ సంవత్సరం మనకి ఫిబ్రవరి నెలలో అది పూర్తి అయిపోయిందండి. అయితే నిన్న మళ్ళీ ఏమన్నారు అంటే ఒక సంవత్సర కాలం పాటు ఇప్పుడు ఏజ్ ఏదైతే పెంచారో అది ఓన్లీ వ్యాలిడ్ ఫర్ 1 ఇయర్. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది వ్యాలిడ్ ఫర్ 1 ఇయర్ మాత్రమే. ఒక సంవత్సర కాలానికి మాత్రమే ఏజ్ అనేటువంటిది పెంచారు. అయితే 34 సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్ని 44 సంవత్సరాలకి పెంచడం జరిగింది. 40 ఇయర్స్ 44 ఇయర్స్ ఫర్ జనరల్ కేటగిరీ. దిస్ ఈజ్ ఫర్ జనరల్ కేటగిరీ అండి. అంటే 34 సంవత్సరాలు ఉన్నటువంటి ఏజ్ని 10 ఇయర్స్ పెంచి అంటే ఏజ్ రిలాక్సేషను ప్లస్ 10 ఇయర్స్ చేశారు. 10 ఇయర్స్ చేశారు. అయితే ఎవరైతే బీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ కేటగిరీల వారు ఉన్నారో వారికి అదనంగా 5 సంవత్సరాలు లభిస్తుంది. అంటే 44 + 5 ఇయర్స్ ఈజ్ ఈక్వల్ టు 49 ఇయర్స్. 49 ఇయర్స్ అండి. సో మొత్తం చూసుకుంటే కనుక జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 44 సంవత్సరాలు, అలాగే రిజర్వేషన్ వర్తించేటువంటి కేటగిరీలో ఉన్నటువంటి అభ్యర్థులకు మరొక 5 సంవత్సరాలు అదనంగా 49 సంవత్సరాలు వయసు అనేటువంటిది పెంచడం జరిగింది. ఈ వయసు పెరిగినటువంటి వయసు కేవలం 1 సంవత్సరం 1 ఇయర్ వరకు మాత్రమే ఉంటుంది. 1 ఇయర్ వరకు మాత్రమే ఉంటుంది. సో అంటే మనకి 18 వచ్చినాయి కాబట్టి 17/5/2027 వరకు మాత్రమే ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా నిరుద్యోగ అభ్యర్థుల యొక్క అభ్యర్థనలను మన్నించి ప్రభుత్వం ఒక సానుకూలమైనటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం చాలా ఆనందదాయకం అండి. అదేవిధంగా ఈ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది మనకి ఒక ఈ యూనిఫామ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో యూనిఫామ్ సర్వీసెస్కి దీన్ని వర్తించవు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇది యూనిఫామ్ సర్వీసెస్కి దీన్ని వర్తించదు. ఇది కేవలం నాన్ యూనిఫామ్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో ఆ నాన్ యూనిఫామ్ సర్వీసెస్కి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంది. కాబట్టి అభ్యర్థులు ఎండోమెంట్ నోటిఫికేషన్ రాకుండానే మీకు అలాగే సిడిపిఓ ఈఓ నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. సో ముందుగానే ఇస్తే ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే ఉపయోగపడుతుందని చెప్పేసి అభ్యర్థులు భావించారు. ఆ విధంగానే జరిగిందండి. అయితే ఒక విషయాన్ని మనం ఇక్కడ చాలా క్లియర్గా మనం తెలుసుకోవాలి. ఏంటి అంటే ఈ ఏజ్ అనేటువంటిది 1 ఇయర్ వరకు మాత్రమే ఇచ్చారు అంటే అభ్యర్థులు ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. 1 ఇయర్ లోపల నోటిఫికేషన్లు అనేటువంటివి రాబోతున్నాయి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం అండి. సో అదేవిధంగా ఇది 1 ఇయర్ వరకు మాత్రమే ఉంటుంది. అసలంటూ ఒకసారి ప్రారంభం అయితే అవసరమైతే దాన్ని పొడిగిస్తారు. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉంటుందండి. ఎందుకంటే నిరుద్యోగ అభ్యర్థులకు ఇప్పుడే కనుక అవకాశం ఇచ్చినట్లయితే ఇప్పుడు ఏజ్ రిలాక్సేషన్ తీసుకుంటారు, ఎలక్షన్ టైంకి అన్నీ మర్చిపోతారు. కాబట్టి ఇయర్ బై ఇయర్ పొడిగించుకుంటూ ఎలక్షన్స్ వరకు మీకు ఈ ఏజ్ రిలాక్సేషన్స్ అనేటువంటి భవిష్యత్తులో కూడా కొనసాగబోతుంది. ఇది నేను ముందుగానే ఇచ్చేటువంటి మీకు అనాలిసిస్. కారణం ఏంటంటే ఇక్కడ ఏమాత్రం కూడా నిరుత్సాహపడవలసినటువంటి అవసరం లేదు. ఇది కేవలం 1 ఇయర్ వరకు మాత్రమే ఇచ్చారు అనేటువంటిది అభ్యర్థులు ఏమాత్రం కూడా చింతించవలసినటువంటి అవసరం లేదండి. కారణం ఏంటి అంటే ఇది 1 ఇయర్ దాటిపోయిన తర్వాత కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కారణం ఏంటి అంటే ఎలక్షన్స్లో నిరుద్యోగ అభ్యర్థుల తరపు నుంచి ఓట్లు కావాలి కాబట్టి ఖచ్చితంగా వారికి సానుకూలంగా స్పందించేటువంటి అవకాశం ఉంది. అది ఇప్పుడే గనక ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలకు గనక గవర్నమెంట్ ఇస్తే నిరుద్యోగ అభ్యర్థులు మర్చిపోతారు అనేటువంటి ఉద్దేశంతో బహుశా ఇయర్ బై ఇయర్ పొడిగించుకుంటూ వెళ్తారు.
కాబట్టి మీరు ఈ 1 ఇయర్ దాటిపోయిన తర్వాత మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ ఉండదు కదా, నేను ప్రిపేర్ అవ్వను అనేటువంటి ఉద్దేశం మీకు వద్దు. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతూ మీ యొక్క విజయానికి బాట వేసుకుంటూ వెళ్ళండి. ఆల్రెడీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నోటిఫికేషన్లు, ఎస్ఏ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్, అలాగే జూనియర్ లెక్చరర్, డిగ్రీ లెక్చరర్ నోటిఫికేషన్స్, ఎఫ్ఆర్ఓ, ఎఫ్బిఓ, ఎఫ్ఎస్ఓ నోటిఫికేషన్స్, ఇలాగా అన్ని కేటగిరీ, సిడిపిఓ, ఈఓ, ఇలా అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఎండోమెంట్ ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందండి. కాబట్టి ఈ ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి, దీర్ఘకాలికంగా ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులందరూ కూడా మీ ప్రిపరేషన్ని చాలా సీరియస్గా కొనసాగించండి. అదేవిధంగా మనకి తెలంగాణలో సోషియాలజీ, తెలంగాణలో భారతీయ సమాజం ఇటు గ్రూప్ 1కి గ్రూప్ 2కి తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం క్లాసులు ఏదైతే ఉన్నాయో ఈ క్లాసులను కూడా మనం ప్రారంభించబోతున్నాం. ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి మీకు అవైలబుల్గా ఉంటాయి. మీకు సోషియాలజీలో లాస్ట్ టైం మీకు తెలుసు, గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగినప్పుడు, గ్రూప్ 1 ఎగ్జామ్ జరిగినప్పుడు నా క్లాసులు ఏదైతే చెప్పానో, నోట్స్ బుక్స్ ఏదైతే ఉన్నాయో దాని నుంచి అధిక శాతం ప్రశ్నలు, దాదాపు 90% క్వశ్చన్స్ అనేటువంటివి నా క్లాసెస్ నుంచి, అదేవిధంగా నా యొక్క బుక్ నుంచి రావడం జరిగిందండి. ఇదే విధంగా మార్కెట్లో సొసైటీ, మీకు మార్కెట్లో సొసైటీకి మంచిగా చెప్పేటువంటి ఫ్యాకల్టీలు అనేటువంటి వాళ్ళు అరుదుగా ఉన్నారు. బయాలజీ ఫ్యాకల్టీలు, లేకపోతే వేరే పొలిటికల్ సైన్స్ ఫ్యాకల్టీలు, సబ్జెక్ట్ అంటే పూర్తిగా తెలుసుకోలేనటువంటి ఫ్యాకల్టీలు అందరూ కూడా ఈ సబ్జెక్ట్ మీకు బోధిస్తున్నారండి. దీనివల్ల ముఖ్యంగా గ్రూప్ 1 విషయంలో, ఎందుకంటే గ్రూప్ 2లో ఏదైతే నేర్చుకుంటారో ఆ నేర్చుకున్నదంతా కూడా గ్రూప్ 1లో రాయడానికి మీరు ప్రయత్నిస్తారు. సో ఆ యొక్క టెర్మినాలజీ ఎలా వాడాలి, ఆ టెర్మినాలజీ అనేటువంటిది ఎలా వాడాలి, ఏ కాన్సెప్ట్ని ఎలా అర్థం చేసుకోవాలి, సోషలాజికల్ కాన్సెప్ట్ ఏంటి, సోషలాజికల్ యాంగిల్లో ఎలా చదవాలి, ఇలాంటి విషయాలు అనేటువంటివి అభ్యర్థులు పూర్తిగా మిస్ అయిపోతున్నారండి. కాబట్టి అభ్యర్థులకి న్యాయం చేయాలి, సబ్జెక్ట్కి న్యాయం జరగాలి అనేటువంటి ఉద్దేశంతో సోషియాలజీకి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి నేను స్టార్ట్ చేస్తున్నాను. ఈ ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి మీకు రికార్డింగ్ వీడియోస్ చేసి పెడతాను, అలాగే లైవ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా మీకు అందుబాటులో తీసుకొచ్చినప్పుడు ప్రత్యేకంగా మీకు తీసుకువస్తానండి. కనుక దీర్ఘకాలికంగా ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో, ఏజ్ దాటిపోయింది అని చెప్పేసి బాధపడుతున్నటువంటి, చింతిస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఏమాత్రం కూడా ఆలోచించకుండా ఇమీడియట్గా ప్రిపరేషన్ ప్రారంభించండి. ఇది కేవలం 1 ఇయర్కి ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చినప్పటికీ కూడా భవిష్యత్తులో ఇంకా ఇచ్చేటువంటి అవకాశం, పొడిగించేటువంటి అవకాశం ఉంది. దీన్ని మర్చిపోకండి. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రిపరేషన్ని కొనసాగించండి. నాకు తెలుసు, ఎవరైతే ఏజ్ క్రాస్ అయ్యి ఉన్నదో, ఈ క్రాస్ అయ్యి ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా 34 సంవత్సరాలు దాటిన వెంటనే అందరూ కూడా పుస్తకాలు పక్కన పెట్టి నిరుత్సాహం అనేటువంటిది ఆవరించి మాకు ఏజ్ అనేటువంటిది ఇవ్వలేదు, ఆల్రెడీ అక్కడ అసిస్టెంట్ కెమిస్ట్రీ ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క ఎగ్జామ్లో ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది వర్తింప చేయలేదు కాబట్టి ఇంకా ఏజ్ రిలాక్సేషన్ రాదు అని అనుకున్నారు. కానీ అక్కడ జరిగింది అది కాదు. అక్కడ ముందుగా మేల్కొనలేకపోవడం వల్ల, ముందుగా చేయలేకపోవడం వల్ల వాళ్ళు మిస్ అయ్యారు. కానీ భవిష్యత్తులో రాబోయేటువంటి ప్రతి నోటిఫికేషన్కి ఖచ్చితంగా అభ్యర్థులందరూ లాభపడాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రస్తుత ప్రభుత్వము విద్యార్థులకి లాభం చేకూర్చే విధంగా ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా టీఎస్పీఎస్సీ కూడా చెప్పింది, చిన్న చిన్న నోటిఫికేషన్స్ అనేటువంటివి ఇస్తాము. ఈ చిన్న చిన్న నోటిఫికేషన్స్ ద్వారా మీకు వరుసపెట్టి నెలకొక నోటిఫికేషన్ చొప్పున ఇచ్చుకుంటూ వెళ్తాము అని చెప్పేసి అంటున్నారు. సో జూన్ 2కి మీరు కొన్ని నోటిఫికేషన్స్ అనేటువంటివి ఎక్స్పెక్ట్ చేయవచ్చు. జూన్ 2కి కొన్ని నోటిఫికేషన్స్ అనేటువంటివి ఎక్స్పెక్ట్ చేయడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పూట కొన్ని నోటిఫికేషన్లు ఇస్తే కనుక అటు నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక పాజిటివ్ రెస్పాన్స్ అనేటువంటిది ప్రభుత్వం నుంచి లభించినట్టు అవుతుందండి. మీరు హోప్ను కోల్పోవద్దు. నేను ప్రధానంగా చెప్పేటువంటిది ఏంటి అంటే, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు హోప్ను కోల్పోవద్దు. యూపీఎస్సీ కానీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానీ మీరు ప్రిపేర్ అవుతున్నారంటే 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్లో మీరు జాగ్రత్తగా ఏ ఇయర్ రిజల్ట్ ఆ ఇయర్ చూసుకుంటూ ఒక షెడ్యూల్ ప్రకారం వెళ్ళిపోతారు. కానీ మన స్టేట్ గవర్నమెంట్లో జరుగుతున్నటువంటి ఉద్యోగాలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కనీసం 5 నుంచి 10 సంవత్సరాలు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితులను అధిగమిస్తూ ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఇచ్చారు. దీర్ఘకాలికంగా ప్రిపేర్ అవుతున్నటువంటి సీనియర్ అభ్యర్థులందరికీ కూడా ఇది ఒక శుభవార్తగా నిలిచింది.
కాబట్టి మీరు మీ యొక్క ప్రిపరేషన్ని చక్కగా కొనసాగించండి. ప్రిపరేషన్ విషయంలో మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా, సలహాలు సూచనలు కావాలన్నా నన్ను సంప్రదించండి. మీకు సరైనటువంటి గైడెన్స్ అనేటువంటిది ఇచ్చి మిమ్మల్ని సరైనటువంటి మార్గంలో నడిపిస్తాను. ముఖ్యంగా మనకి సిడిపిఓ, ఈఓ, అలాగే గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామ్స్కి సంబంధించి సోషియాలజీ, ఇండియన్ సొసైటీ సబ్జెక్ట్కి సంబంధించినటువంటి గైడెన్స్ అంతా కూడా సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కింద మీకు అందించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు ఏమాత్రం కూడా నిరుత్సాహపడకుండా మీరు ఈ యొక్క ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.